ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. పెద్ద హరివరణంలో నిర్మల అనే అమ్మాయి జూనియర్ ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించింది. ఏదైతే పేదరికంలో ఉండే వారికి ఈ ఆర్థిక స్వావలంబన తీసుకొని వచ్చి అదేవిధంగా విద్యా వైద్యాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పథకం కింద విద్యా వైద్యానికి ప్రయారిటీ కూడా ఇస్తుండడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం పెద్ద హరివర్ణం గ్రామంలో ఉన్నాము. ఫస్ట్ మీకు సాక్షి టీవీ తరపున కంగ్రాచ్యులేషన్స్, అత్యధిక మార్కులు సాధించినందుకు. ఎలా జరిగింది? మీరు డ్రాప్ అవుట్ స్టూడెంట్, ఎలా మళ్ళీ కాలేజీకి వెళ్ళారు, ఎలా జరిగింది? సార్ నా 10th మార్క్స్ 600కి 537 సార్. 1 ఇయర్ మా పేరెంట్స్ పేదరికంలో ఉండడం వల్ల చదివించే స్తోమత లేకపోవడం వల్ల నన్ను ముందు చదివించలేదు సార్. ఒక ఇయర్ ఇంట్లోనే ఉన్నాను సార్. తర్వాత జగన్ సార్ పెట్టిన గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా వైఎస్ఆర్ ఎమ్మెల్యే సార్ సాయి ప్రసాద్ రెడ్డి సార్, అలాగే ఎస్ఐ మేడం విజయలక్ష్మి మేడం, అలాగే ఎంపీడీఓ మేడం, ఎంఆర్ఓ మేడం వాళ్ళందరూ నన్ను అడిగి తెలుసుకున్నారు సార్ నా పర్సంటేజ్ ఎంత అని. 10th లో తెలుసుకుని తర్వాత మా అమ్మ నాన్నలు ఒప్పించారు సార్. తర్వాత దీన్ని మీడియా వాళ్ళు దాన్ని వీడియోని వైరల్ చేసి కలెక్టర్ మేడం గారి దగ్గర కూడా తీసుకువెళ్ళినారు సార్. అప్పుడు కలెక్టర్ మేడం మమ్మల్ని పిలిచి మా అమ్మ నాన్నలకి చదివిస్తామమ్మ, మీరేం దిగులు పడొద్దండి, ఆమె అంబిషన్ ఏదైతే ఉందో అంతవరకు నేను చదివిస్తాను, మీరేమి భయపడద్దండి, బాగా చదువుతుంది అమ్మ అని నాకు ప్రోత్సాహం అందించారు సార్. అలాగే నన్ను మంచి కేజీబీవీలో చేర్పించారు సార్. అక్కడ మంచి గుడ్ ఫెసిలిటీస్, గుడ్ ఫుడ్, అలాగే స్పోర్ట్స్ కూడా మంచి టీచింగ్ స్టాఫ్, అలాగే ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది సార్, బాగుండింది. వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 421 వచ్చింది అవుట్ ఆఫ్ 440కి. అలాగే పంచతంత్ర ప్రోగ్రాం ద్వారా కూడా మాకు మంచి యూజ్ అయింది. అది పెట్టడం వల్ల ఇన్ని మార్క్స్ సంపాదించగలిగాను. దీనికంతా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన కలెక్టర్ మేడం అలాగే మీడియా ప్రజలు అందరికీ నా థ్యాంక్స్. చెప్పండి, ఈ కేజీబీబీలో ఫ్యాకల్టీ ఎలా ఉండేది, విద్య ఎలా ఉంది? విద్య అయితే బాగుంది సార్. టీచర్ సరిగ్గా చెప్పకపోతే కూడా ప్రిన్సిపల్ మేడం వచ్చి మేడంని ప్రేయర్లో నిలదీయడం, అలాగే స్పెషల్గా వచ్చి మా క్లాస్లో అడుగుతారు సార్. అలాగే స్టూడెంట్ని కూడా అడుగుతారు ఏమేమి చెప్పినారా అనేది కూడా. ప్రిన్సిపల్ మేడం మంచిగా ఉంది సార్. మేనేజ్మెంట్ మాత్రం గడప గడప ప్రోగ్రామ్ అనేది ఒకటి జరగకపోయింటే నీ భవిష్యత్తు ఎలా ఉంది? ఊహించుకుంటే భయంకరంగా ఉంది సార్. గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా నా లైఫ్ ఇంత బాగా అయింది, లేకపోతే ఇంకా ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఈ గడప గడప ద్వారా నాకు హెల్ప్ చేసిన జగన్ సార్కి థ్యాంక్ యూ సార్. ప్రాబేషన్ అంటే సార్ 10th తరగతి వరకు ఇక్కడే చదివించినాము. తర్వాత చాలా ఇబ్బంది పడింది ఇంట్లో. తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడిన దానికి మనము 1 సంవత్సరం ఇంట్లోనే మనము ఇంట్లో క్వశ్చన్ పెట్టినాము. క్వశ్చన్ పెట్టిన తర్వాత ఇది మన సాయన్న గారు అన్న వీళ్ళందరూ గడప గడపని వచ్చినారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు మా పాపని అడిగినారు ఏం పని చేస్తామంటే సార్ మనము బడి పట్టమంటే మన తల్లిదండ్రులు బడికి మా శాత కాదని చెప్పినాము. చెప్తే సరేలే అవన్నీ అని మన సార్ వాళ్ళందరూ పిలిచి ఎస్ఐ మేడం, కలెక్టర్ మేడం, మన సాయిప్రకాష్ అన్న గారు వచ్చి సరేలే మనమే చదువుతామని వాళ్ళ తోరపున ఎంతమంది మీకు పిల్లలు? 4 ఆడపిల్లలు సార్. 3 అయింది. ఈ లాస్ట్ పాప నిర్మల. ముగ్గురు పెళ్లి చేస్తారు. ఈ అమ్మకి ఇంకా వెళ్ళారు సార్. మరి 10th అయిపోతేనే పెళ్లి చేయాలనుకున్నాను? లేదు సార్, లేదు. మీ పేరు? శ్రీనివాసం. ధన్యవాదాలు కలెక్టర్ మేడంకి. మా చేత కాదు, మా బీదవాళ్ళు అంతే సార్ నాకు వచ్చేది. సంక్షేమ పథకాలను అమలు పరచడమే కాకుండా ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యేలందరినీ గడప గడపకు తిరిగి ఏ సమస్యలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి గడప గడప ప్రోగ్రాం కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఆ ప్రోగ్రాంలో వచ్చిన సమస్యనే ఈ నిర్మల అనే డ్రాప్ అవుట్ స్టూడెంట్ను ఈ మళ్ళీ కాలేజీ వైపు అడుగులు వేపించే పరిస్థితి అయితే నెలకొంది. నిర్మల కూడా ఆశించిన స్థాయిలో 440కి 421 మార్కులు కూడా సాధించడం కూడా జరిగింది. ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే తాము ఈ సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పేసింది. తన ఏం వచ్చేసి ఐఏఎస్ కావాలని కూడా చెప్తుంది. అదేవిధంగా సివిల్ సర్వీసుల్లో కూడా పొందాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలే ముఖ్య కారణమని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, పెద్ద హరివర్ణం, కర్నూలు జిల్లా.